టాటా గ్రూప్ ట్రస్టీల మధ్య కుమ్ములాట జరుగుతుంది. నామినీ డైరెక్టర్ల నియామకంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. విజయ్ సింగ్ రాజీనామాతో విభేదాలు బయటపడ్డాయి. చివరకు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసలు వివాదానికి కారణమేంటి? లెట్స్ వాచ్. టాటా గ్రూప్ లో కుమ్ములాట మొదలయ్యింది. టాటా ట్రస్ట్ల నిర్వహణకు సంబంధించి కొత్త బోర్డు సభ్యుల నియామకంపై ట్రస్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఆఖరికి ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కల్పించుకోవాల్సి వచ్చింది. దీంతో వివాదం వెనక ఎవరున్నారు? నోయల్ టాటా నాయకత్వాన్ని ఆ నలుగురు ట్రస్టీలు ఎందుకు అంగీకరించడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం కారణంగా ట్రస్టీలు 2 వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. టాటా ట్రస్ట్ చారిటబుల్ ఫౌండేషన్లలో 66% వాటా టాటా సన్స్ కలిగి ఉంది. అలాగే టాటా గ్రూప్ కంపెనీల లాభాలు సేవా సంస్థలకు మళ్లించే ఏర్పాటు చేశారు. 2024 అక్టోబర్లో రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 75 ఏళ్లు దాటిన వ్యక్తులను టాటా సంస్థల్లో నామినీ డైరెక్టర్ గా కొనసాగాలంటే ప్రతి ఏడాది పునర్నియమించాల్సి ఉంటుంది. అయితే విజయ్ సింగ్ పునర్నియామకాన్ని 4 ట్రస్టీలు వ్యతిరేకించారు. దీంతో ట్రస్టులో వివాదాలు బట్టబయలయ్యాయి. విజయ్ సింగ్ మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో డిఫెన్స్ సెక్రటరీగా పనిచేశారు. 2013 నుంచి టాటా గ్రూప్ కు అనుబంధంగా పనిచేస్తున్నారు. టాటా ట్రస్ట్ కు వైస్ చైర్మన్ గా పనిచేశారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కు చైర్మన్ గా వ్యవహరించారు. అయితే సెప్టెంబర్ 11న విజయ్ సింగ్ రాజీనామా చేయడంతో సంక్షోభానికి తెరలేచింది. టాటా ట్రస్టుల్లో విభేదాలు టాటా సన్స్ స్థిరత్వంపై ప్రభావం చూపాయి. దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూప్ టాటా సన్స్ టెక్నాలజీ, ఆటోమొబైల్స్, విద్యుత్, రిటైల్ మార్కెట్ వంటి విభిన్న రంగాల్లో వ్యాపారాలపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసింది. పరిస్థితి ఏ స్థాయికి చేరింది అన్నది దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. వివాదాన్ని శాంతియుతంగా, అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వారం రతన్ టాటా ప్రథమ వర్ధంతి జరగనుంది. దీంతో నోయల్ టాటా అందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలరా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.